నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో భాగంగా పండితులు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే చెప్పారో అదే నిజం కాబోతుందా? మరి ఈ ఏడాది ఆయనకి అంతగా కలిసి రాదని చెప్పారు. మరి ఆయనకి కలిసి వచ్చిన అనుకోవాలా, కలిసి రాని నెంబర్ గురించి ఈరోజు నడుస్తూ ఉంది. మరి అదే 11 గంటలకు ఈరోజు శాసనసభలో అమరావతి గురించి బిల్లును ప్రతిపాదించడం కానివ్వండి. మరో పక్క చూసుకున్నట్లయితే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఏదో సినిమా చూపిస్తా అన్నారు. ఆ సినిమా కనీసం 11 రోజులంతా ఆడుతుందా అంటూ వ్యాఖ్యానించడం కానివ్వండి. అసలు దీని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. అదేంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయన కథ మొత్తం 11 అనే నెంబర్ చుట్టూనే తిరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశ కళ అయినటువంటి అమరావతి గురించి దానికి తీర్మానం చేస్తూ ఈరోజు శాసనసభలో ఏదైతే బిల్లును పెట్టారో మరి అది కూడా కేవలం 11 గంటల 11 నిమిషాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేయడం కానివ్వండి, ప్రవేశపెట్టడం కానివ్వండి. మరో పక్క చూసుకున్నట్లయితే లోకేష్ గారు మరి ఏదో సినిమా చూపిస్తా అంటున్నారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉంటుంది అంటున్నారు. పాదయాత్ర తర్వాత చూపించబోయే ఆ సినిమా కనీసం 11 రోజులైనా ఆడుతుందా అంటూ ఆయన వ్యాఖ్యానించడం కానివ్వండి. ఎలా చూడాలంటారు దీన్ని అంతటినీ కూడా? ఏకాదశ రెడ్డి, ఏకాదశ పార్టీ, 11 రెడ్ అని 11 పార్టీ అని. అంటే క్రికెట్లో కూడా 11 మందే ఉంటారు, కానీ అద్భుతంగా ఆడతారు. అంటే సత్తా ఆటగాళ్ళలో ఉండాలి. ఎంతమంది ఆటగాళ్ళు అనేది అనవసరం. ఇవాళ సత్తా లేని పార్టీగా, చావజచ్చిన నాయకుడిగా, ఒక పిరికోడిగా జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా వద్దన్నారా ఇవాళ అసెంబ్లీకి వెళ్ళొద్దని? అది నీ హక్కు. నువ్వు వెళ్తే ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. 11 మంది ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ఇవాళ ప్రభుత్వం మరి ఆ వాయిస్ ఇచ్చుంటే ఎంత మైలేజ్ వచ్చేది? అదే అడుగు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడింది. శాసన మండలిలో కూడా పెట్టండి తీర్మానం అని అడుగు. అసలు నువ్వు మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టలో మాట్లాడటం తప్ప నువ్వు అసలు ప్రజల్లో మాట్లాడవా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటమ్మా, అమరావతి అంటే భయపడుతున్నాడా, నామోషి ఫీల్ అవుతున్నాడా? ఇప్పుడు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు అక్కడ ప్రజలు, నెత్తిన పెట్టుకున్నారు. కృష్ణా గుంటూరు ప్రజలు, కృష్ణాలో అయితే 14కు 12 సీట్లు, గుంటూరులో అయితే 17కి 15 సీట్లు. తెలుగుదేశాన్ని గెలిపించింది అక్కడ 2, ఇక్కడ 2. 31 స్థానాల్లో 27 స్థానాలు నీకు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే ఏం చేసావు నువ్వు? బిల్డింగులు పాడుపెట్టాడు, రోడ్లు దవ్వేశాడు, కంకర ఎత్తుకుపోయాడు, గడ్డర్లు ఎత్తుకుపోయాడు, పైపులు ఎత్తుకుపోయాడు. అంటే ఒక పాడుబడిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకంటే మరి ఆ రోజు నువ్వు ప్రాంతాన్ని పాడుపెట్టాలని చూసావు, నీ పార్టీయే పాడుపడింది. అంటే ఇప్పుడు అంతా పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమరావతి రైతులు, మహిళలు వాళ్ళు చేసిన పోరాటం దగ్గర 1630 రోజులు వాళ్ళు పోరాటం అమ్మా. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర చేశారు. రోజుకి 14 కిలోమీటర్లు నడిచి అమరావతి నుంచి తిరుపతి, అమరావతి నుంచి అరసవల్లి కూడా పెట్టుకుంటే ఏదో దాడేదో చేసినట్టున్నారు, మధ్యలో ఆ పెట్రోల్ బంపులు వేసినట్టున్నారు. ఇవాళ రైతులు, మహిళలు ఈరోజు ఈ తీర్మానం వాళ్ళకొక రక్ష, వాళ్ళకొక భరోసా. ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, ఏంటి అసలు వరద ముంపు ప్రాంతం అన్నాడు. ఇప్పుడు ఇవాళ ఆ భూముల విలువ పతనం చేశాడు. మళ్ళా జగన్ ఓడిపోయినాక భూములు రైజ్ అయ్యాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళు నీకు ఎకరం కోట్లలో అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దుష్ట గ్రహంగా మొన్న ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. ఏది లాస్ట్ ఇయర్ వచ్చి ఆయన ఒక 63,000 కోట్లతో శంకుస్థాపన చేస్తూ ఏమన్నాడు తెలుసా? గ్రహాలన్నీ వదిలిపోయాయి అన్నాడు. అంటే ఈ దుష్టగ్రహం ఇవాళ ఇదొక శక్తి అన్నాడు. అమరావతి అంటే అదొక పవర్ హౌస్ అన్నాడు. అటు దుర్గమ్మ, కనకదుర్గమ్మ, ఇంకోవైపు కోటప్పకొండ శివయ్య, మరోవైపు అమరలింగేశ్వర స్వామి. అసలు మొత్తం త్రికోటేశ్వరాలు అంతా అక్కడ. ఏ విధంగా ఈ ప్రాంత బలం అంటావా, స్థల బలం అంటావా, ముహూర్త బలం అంటావా? ఆ రోజు ప్రధాని మోడీ 2015 అక్టోబర్ 15 శంకుస్థాపన చేశాడు, విజయదశమి నాడు కరెక్ట్గా. నేను అంటోంది అదే ముహూర్త బలం అంటే. మరి ఇంకా ఇది చంపాలని చూసినా బతికిందంటే మీనింగ్ అదే. అమరావతి అంటే మరణం లేనిది, అజరామరావతి
చావు పుట్టుకలు లేనిదన్నమాట. ఇవాళ అసలు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏంటి అసలు మామూలుగా జరగట్లేదు అనమాట. అక్కడ సెక్రటేరియట్ బిల్డింగ్స్ 5 టవర్స్, ఒకటి 44 అంతస్తుల్లో కడతారంట, మిగతా 4 టవర్లు 39 అంతస్తుల్లో 21 లక్షల స్క్వేర్ ఫీట్. హైకోర్ట్ కాంప్లెక్స్, జస్టిస్ సిటీ అంటాం దాన్ని. మొన్నే సీజే వచ్చాడు, సూర్యకాంత్ వచ్చి అక్కడ హైకోర్టు గెస్ట్ హౌస్కి, అక్కడ జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపనలు చేశారు. నిర్మలా సీతారామన్ వచ్చి అక్కడ శంకుస్థాపనలు చేసింది ఫైనాన్స్ సిటీ. ఒక 14 బ్యాంకులు అనమాట, నాబార్డు, లేకపోతే ఆర్బీఐ, ఈ స్టేట్ బ్యాంకు, ఇవన్నీ కూడా. అంటే నవనగరాల నిర్మాణం జరుగుతోంది. కుట్రల మోహన్ రెడ్డి నవ కుట్రలు పాల్పడుతున్నాడా? సార్ ఇక్కడ ఒక అంశం సార్, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి హైదరాబాద్ నుంచి పరిపాలిస్తారా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి కామెంట్స్ చాలా ఉన్నాయి. మరి ఈ రోజు ఇటువంటి బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఆయన వర్షన్లో చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టానా అమరావతి గురించి మాట్లాడవచ్చు కదా, రాష్ట్రంలో లేడు, ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఇప్పుడు యలహంక నుంచి పాలించడానికి వెళ్ళాడా? నీ పార్టీ నడపడానికన్నా నువ్వు ఇక్కడ ఉండాలి కదా. పొరుగు రాష్ట్రంలో ఉండి ఇక్కడ పార్టీ నడపటం ఏంటమ్మా? ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కాదు, ఇవాళ ఆయన క్యాడరే అతను నిలదీస్తోంది. ఇప్పుడు అమరావతి ఇవాళ మనం అదే మాట్లాడుతోంది. పనులు శరవేగంగా జరిగితే నీకు కడుపు మంట, పాడు పెడితేనే నీకు సంతోషమా? ఇప్పుడు అమరావతిని పాడు పెట్టాలని చూశాడు, తన పార్టీనే పాడు పెట్టుకున్నాడు. ఇంతగా అక్కసు, ఒక రకమైనటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధానమైనటువంటి కారణాలు అన్నమాట. ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు బొత్స సత్యనారాయణ, 3 క్యాపిటల్స్తో మేము వెళ్ళాం, మేము ఓడిపోయాం, మేము మళ్ళీ దీనిపైన రివైజ్ చేసుకుంటాం, పునరాలోచిస్తాం అన్నాడు. ఇప్పటికి ఆ మాటని 6 నెలలు 8 నెలలు అయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ అవినీతికి వ్యతిరేకం అంటాడు. అదేదో స్క్వేర్ ఫీట్ లెక్క చెప్పాడు. ఇప్పుడు ఇందాక నేను అన్నదే ఏంటి, చదరపు అడుగు తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లతో కట్టారు, ఢిల్లీ పార్లమెంటు మరి 1000 కోట్లతోనేమో కట్టారు, ఇది 2 లక్షల చదరపు అడుగు, అది 10 లక్షల చదరపు అడుగు. ఇక్కడ చదరపు అడుగుకి ఇప్పుడు 19,000 అన్నారు, రేపు పొద్దున 50,000 అవుద్దనో ఏదో లెక్క తీశాడు. నేను ఊరికే ఋషికొండ ప్యాలెస్ ఎంత అయిందా అని చూశాను. అదే 405 కోట్లు, 100 కోట్లు ఎక్స్ట్రా, 500 కోట్లు కదా, ఎంత స్క్వేర్ ఫీటు ఏంటి అని చూస్తే 1,45,000 స్క్వేర్ ఫీట్. లెక్క చూస్తే ఒక్కొక్క చదరపడుగు ఎంత వచ్చింది, 23,361. అంటే నువ్వు చదరపడుగు 23,361 రూపాయలు తీసుకున్నావు. ఇక్కడ వీళ్ళు ఎంత పెట్టారు, 12,000 పెడితే నీకు అది ఎక్కువ ఉందా? తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లు అని అబద్ధం చెబుతున్నాడు, 1,250 కోట్లు దానికి అయింది. అది పెద్ద స్కామ్ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది. ఇప్పుడు ఇంటీరియర్ ఏమంటాడు, డిజైన్లకి 400 కోట్లనో ఏదన్నాడు నిన్న సజ్జల. నేను ఊరికే ఋషికొండ డిజైన్ ఎంత ఇచ్చారో ఏంటో చూశాను, 120 కోట్లు ఇచ్చారు. వాళ్ళ బంధువు సుప్రియారెడ్డి ఎవరో ఉన్నట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి బంధువు, సజ్జలకు కూడా చుట్టమేనేమో. అరే 400 కోట్లతో ప్యాలెస్ కట్టి 120 కోట్లు ఇంటీరియర్కి ఇచ్చిన నువ్వు ఈ డిజైన్లని, ఈ 400 కోట్లని క్వశ్చన్ చేసే నైతికత ఉందా? ఇప్పుడు ఇవాళ 1000 మంది కార్మికులు, 1000 వాహనాలు, టిప్పర్లు, అసలు జేసీబీలు, ఒక కోలాహలంగా జరుగుతోంది అక్కడ పనులు. మొత్తం 370 కిలోమీటర్లు ట్రంక్ రోడ్లు వేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అంట, ఒక పెద్ద క్యారిడార్ కడుతున్నారు ఉండవల్లి నుంచి వారధికి. ఇంత శరవేగంగా బుల్లెట్ స్పీడ్తో పనులు జరుగుతుంటే ఓర్చలేరు. ఇక ఏడుపే ఏడుపు, ఆ ఏడుపు తగ్గట్టే ఈ 11 ఇప్పుడు ఏంటిది ఏకాదశ వ్రతం చేస్తున్నాడా యలహంకలో? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.